హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, విజయవాడ కృష్ణలంకలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని లేచిపోయారు సార్. అయితే ఇక్కడ అమ్మాయి వయసు ఏమో 14 సంవత్సరాలు, అబ్బాయి వయసు ఏమో 13 సంవత్సరాలు. సో ఇలా మైనర్లు ప్రేమించుకొని లేచిపోవడం అనేది ఇప్పుడు పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత పట్టుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చారు, పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. మరి అసలు ఏం జరిగింది, దీని నుంచి ఏం నేర్చుకోవాలంటారు? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు మీరే చెప్తారు సార్? ఇదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. జనరల్ గా ఇట్లాంటి సంఘటనలు రేర్ గా జరుగుతుంటాయి. అంటే ఒక 13 ఏళ్ల అబ్బాయి, 14 ఏళ్ల అమ్మాయి, ఇద్దరు కూడా మైనర్ బాలబాలికలు అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరూ కలిసి ఎలోప్ అయ్యారు, అంటే పారిపోయారు. సో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. సో వాళ్ళని పోలీసులు ఎలా పట్టుకున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి సంఘటనల పట్ల జరిగినప్పుడు పేరెంట్స్ విపరీతంగా భయాందోళనకి లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎదిగొస్తున్న కొద్దీ పేరెంట్స్కి భయం కూడా ఆ రేంజ్లో, వాళ్ళ వయసు ఎంత పెరుగుతుంటే వీళ్ళ భయం కూడా అంత పెరుగుతూ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ నేను చూశాను, పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ ఆందోళన, టెన్షన్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారో ఏమో, వీళ్ళని ఎలా కాపాడాలి అనేది. సో ఈ సంఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పేరెంటింగ్ అంటే ఇవాళ పేరెంట్స్కి ఎలాంటి టిప్స్ పేరెంట్స్ ఫాలో కావాలి, తమ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద సైకాలజిస్టులు కానీ లేకపోతే పేరెంటింగ్ కౌన్సిలర్స్ కానీ ఏం చెప్తున్నారు అనేది మనం చూద్దాం. సో ఇది కృష్ణలంక, విజయవాడ దగ్గర కృష్ణలంక దగ్గర జరిగిన సంఘటన. కృష్ణలంకకి సంబంధించిన వాళ్ళ పేర్లు మైనర్లు కాబట్టి పోలీసులు బయటపెట్టలేదు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, క్రైమ్లో మైనర్లు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టకని. సో అందుకని పోలీసులు బయటపెట్టలేదు. సో అబ్బాయి అమ్మాయి అనుకుందాం. అబ్బాయి 8వ క్లాసు, అమ్మాయి 9వ క్లాస్ చదువుతున్నారు. సో మొన్న బుధవారం అబ్బాయికి బర్త్డే. అందువల్ల అబ్బాయి నేను స్కూల్కి వెళ్ళను ఈరోజు, నేను బర్త్డే జరుపుకుంటానంటే ఇంట్లో వదిలేశారు. ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న కూడా బయట పనులకు వెళ్ళిపోయారు. అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ అమ్మాయి ఇంట్లో 8:30కి బయలుదేరింది, నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పి నేరుగా అబ్బాయి ఇంటికి వచ్చింది. సో అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. వాళ్ళు కమ్యూనికేట్ ముందుగానే చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు. సో అమ్మాయి వచ్చింది, కేక్ తెచ్చుకున్నారు ఇద్దరు, కేక్ కట్ చేసి బర్త్డే జరుపుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత నువ్వు ఇక్కడే ఉండు, నేను స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు బంద్ చేసి వస్తానని చెప్పి ఈ అమ్మాయిని ఇక్కడే పెట్టి వీళ్ళింట్లో, ఈ అబ్బాయి వెళ్ళి స్కూల్లో చాక్లెట్లు అందరికి, ఫ్రెండ్స్కి, టీచర్లకి అంతా చాక్లెట్లు పంచి ఈరోజు నా బర్త్డే సార్ అని చెప్పి చేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. సరే నేను మా ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పింది. ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది, భోజనం చేసింది. మళ్ళీ నేను స్కూల్కి వెళ్తున్నాను. జనరల్గా ఈ అమ్మాయి లంచ్కి ఇంటికి వెళ్తారు. అలాగా ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చింది. ఈ అబ్బాయి కూడా లంచ్ చేస్తున్నాడు, రెడీగా ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ, ఈ అబ్బాయి వీళ్ళ నాన్న ఫోన్ ఒకటి ఇంట్లో ఉండేది, ఆ ఫోన్ తీసుకున్నాడు. అట్లాగే 10,000 ఇంట్లో క్యాష్ ఉండింది, క్యాష్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి బయటకు వచ్చి విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి హైదరాబాద్ బస్ ఎక్కారు. ఈ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. సో బస్ ఎక్కేశారు, హైదరాబాద్ వచ్చేసారు. ఇక్కడ అమ్మాయి పేరెంట్స్ ఫస్ట్ ఆందోళన పడ్డారు. అమ్మాయి ఏమో స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. దాంతో వీళ్ళు వెళ్ళి స్కూల్లో ఫ్రెండ్స్ని అడిగారు. లేదు, అసలు ఈరోజు స్కూల్కే రాలేదు మీ పాప అని చెప్పారు. దాంతో వాళ్ళ ఆందోళనకు గురయ్యి పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఈ లోపల అబ్బాయి పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చారు, అబ్బాయి కనబడలేదు. దాంతో వాళ్ళు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో ఇద్దరు వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసే ఎల్లుంటారు అన్న ఇది వచ్చింది. సో పోలీసులు ఆ నిర్ణయానికి వచ్చారు. వీళ్ళిద్దరు స్నేహితులని కూడా పక్కన అబ్బాయిల్ని అమ్మాయిల్ని విచారిస్తే వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు సార్ అని చెప్పారు. సో దాంతో వీళ్ళిద్దరే వెళ్ళుండొచ్చు, ఎక్కడికి వెళ్ళుంటారు ఏంటనేది ఇంకా అబ్బాయి ఇంటి దగ్గర నుంచి సీసీటీవీలు పరిశీలించారు. సో ఆ సీసీటీవీలో ఇద్దరు కూడా స్కూల్ యూనిఫామ్లోనే హైదరాబాద్ బస్ ఎక్కినట్టుగా పోలీసులకి అర్థమైంది. దాంతో పోలీసులు ఈ ఫోను తీసుకెళ్ళాడని వాళ్ళ అబ్బాయిల నాన్న చెప్పాడు. దాంతో ఫోన్ ట్రాప్ చేద్దామని అనుకున్నారు, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. దాని తర్వాత 10 గంటలకు అట్లా ఫోను ఆన్ చేసినప్పుడు వీళ్ళకి అర్థమైంది వీళ్ళు హైదరాబాద్ పోయారని. సో ఈ లోపల పోలీసులు కూడా బయలుదేరి హైదరాబాద్ రావడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ లోపల ఇక్కడేం జరిగిందంటే, వీళ్ళు రాత్రి 10 అయింది, వీళ్ళు వచ్చేసరికి వనస్థలి పొలంలో దిగారు. వీళ్ళు అక్కడ దిగి అక్కడ నుంచి వీళ్ళు లోపలికి వెళ్ళి
ఒక ఆటో పట్టుకున్నారు అక్కడ నుంచి తుక్కు కూడా. మరి అబ్బాయికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, అక్కడ ఏమి డీటెయిల్స్ లేవు, కానీ తుక్కు కూడాకి పోయి అక్కడ ఎవరైనా రెంట్కి ఇల్లు ఇస్తారా అంకుల్ అని ఆటో వాడిని అడిగారు. అప్పటికే 10:30 అయింది. 10:30 నైట్కి ఇల్లు రెంట్కి ఎవరు ఇచ్చేది, అసలు మీరు ఎవరు ఏంటని ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి మీరెవరు ఏంటి వివరాలు చెప్పండి, మీరు ఇలాగా హైదరాబాద్ ఇది, మీరు అమాయకంగా ఇట్లా వచ్చేస్తే ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత, అది ఇదని ఆటో డ్రైవర్ మాట్లాడితే సరే ఇంక వాళ్ళు అప్పటికే భయపడ్డారు. వాళ్ళు మరి ఏ ప్లాన్తో వచ్చారనేది తెలియదు. వాళ్ళు వచ్చేసి ఇంకా ఆటో డ్రైవర్ ఇవన్నీ అడిగేసరికి చెప్పారు, ఇట్లా మా నాన్న అని నెంబర్ కూడా ఇచ్చారు. దాంతో ఈయన వాళ్ళ పేరెంట్స్కి ఆటో డ్రైవర్ ఫోన్ చేశాడు, ఇట్లా మీ పిల్లలు ఇట్లా వెళ్ళారు, నా దగ్గర ఉన్నారని. సో మొత్తానికి పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అప్పగించి కౌన్సిలింగ్ అది ఇచ్చారు. సో ప్రస్తుతానికి అది జరిగింది. అంటే ఇక్కడ ఒకటి పిల్లల్లో కొంత అమాయకత్వం ఉందని చెప్పచ్చు. లక్కీగా మంచి ఆటో డ్రైవరు వాళ్ళకి దొరికాడు కాబట్టి సరిపోయింది. మామూలుగా అయితే పిల్లల్ని కిడ్నాపులు చేసే ముఠాలు ఉన్నారు. పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం ఒకటి, కిడ్నీలో లేకపోతే ఇంకోటి అవయవాలు తీసుకోవడం ఒకటైతే, రెండోది పిల్లల్ని అమ్మేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళని కొద్దిగా వికలాంగుల్లాగా తయారు చేసి భిక్షగాలుగా మార్చేసే భిక్షగాల మాఫియా ఉంటుంది. ఇలాగ రకరకాలుగా పిల్లల్ని ఎత్తుకుపోయే బ్యాచ్లు ఉంటారు. కొన్ని కర్మాగారాల్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని పని చేయించడం, ఇలా రకరకాలుగా ఉంది. మనకి చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది. అమ్మాయి అయితే ఏం చేస్తారంటే సెక్సువల్ దీంట్లోకి అమ్మాయిని తీసుకెళ్ళి ఏ నేపాల్కో ఇంకో చోటుకో అమ్మేస్తారు, శ్రీలంక వాళ్ళగా. సో ఇవన్నీ తప్పించుకున్నారు వీళ్ళు లక్కీగా. ఆ డ్రైవర్ మంచివాడు కాబట్టి అతను ఇచ్చేసాడు. కానీ లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ లేక కానీ వీళ్ళు వెళ్ళిపోయింటే ఇంక వీళ్ళు దొరికే ప్రసక్తి కూడా లేదు. అది పెద్ద ముఠాలో ఇంటర్నేషనల్ మాఫియా ఉంటుంది, అలాంటివి జరుగుతాయి. కానీ పిల్లలకి ఆ విషయాలు ఏవి తెలియవు. వీళ్ళు ఏంటంటే ప్రేమించుకున్నారు, సరదాగా హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయ్యారు, ఒక అడ్వెంచరస్గా ఫీల్ అయ్యి వచ్చేసారు. సో ఇట్లాంటివి విన్నప్పుడు పేరెంట్స్కి నిజంగానే పిల్లలు ఉన్న పేరెంట్స్కి గుండెలు అదిరిపోతాయి, మన పిల్లల పరిస్థితి ఏంటి అని. దీనికి సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే, దీనికి ప్రధానంగా ఏంటంటే ఒకటి అడోల్సెంట్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది క్లియర్గా. వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ అప్పుడే ఉత్పత్తి అవుతుంటాయి, అడోల్సెంట్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో అట్రాక్షన్ అనేది కామన్, క్రష్ అనవచ్చు లేకపోతే అట్రాక్షన్ అనేది అబ్బాయిల అమ్మాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామన్. వాళ్ళకి ఏంటంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్లో జడ్జిమెంట్ అండ్ రిస్క్ సంబంధించి నిర్ణయాలు తీసుకునే దానికి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయ్యి ఉండాలి. అది మామూలుగా డెవలప్ అవడానికి 20 ఏళ్ల తర్వాత కానీ డెవలప్ అవ్వదు. ఈ లోపలే వీళ్ళు ఎక్కువగా రిస్క్ చేసే బిహేవియర్ ఉన్న పిల్లల్లో ఈ ప్రీ పేరెంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ కాకపోవడం అనేది ప్రధాన కారణంగా చెప్తారు. అందుకనే పేరెంట్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అట్లాగే మీడియా అండ్ డీటెయిల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ఇలాగా పెరగడం, సినిమాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల మధ్య లవ్ స్టోరీలు, 9వ క్లాస్ 10వ క్లాస్ పిల్లల మధ్య లవ్ స్టోరీలను కూడా చూపించడం, ఇవన్నీ కూడా బాగా కనబడతాం మనకి. ఇంగ్లీష్ సినిమాలు కావచ్చు, ఎందుకంటే ఇవాళ ఓటీటీ యూట్యూబ్లు ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాక ఇంటర్నేషనల్గా కూడా కొరియన్ సినిమాలు కావచ్చు, ఇంటర్నేషనల్ సినిమాలన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి టీనేజ్ పిల్లలకి అటువంటి సినిమాల ప్రభావం బాగా పడే అవకాశం ఉంది. ఇక మూడోది, వీళ్ళకి రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, పరస్పర ఆకర్షణ అంటే ఏంటి, దీన్ని ఎలా డీల్ చేయాలనే విషయం ఎవరు వీళ్ళకి స్కూల్లో నేర్పించరు, ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేయరు, తెలియదు వీళ్ళకి ఎలా చేయాలో. ఇక నాలుగోది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇండిపెండెన్స్కి సంబంధించిన థాట్స్ వీళ్ళకి వస్తూ ఉంటాయి. అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, నన్ను ఎవరు కంట్రోల్ చేయకూడదు అన్న ఒక ఇది ఉంటుంది అనమాట. సో ఇలాగా ఉన్నప్పుడు ఏం చేయాలి, పేరెంట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ పిల్లలతో ఎదిగేదాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండాలి. వాళ్ళతో దాన్నే 4 T's అంటారు మామూలుగా. అంటే టైము, తర్వాత టాక్, టచ్, ట్రస్ట్, ఈ 4 T's ఉండాలంటారు. అంటే నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, రోజు మాట్లాడాలి, మాట్లాడాలి వాళ్ళతో. స్కూల్లో ఈరోజు ఏం జరిగింది, మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడించాలి వాళ్ళ దగ్గర. మాట్లాడించినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అది తప్పు ఇది తప్పు, నువ్వు వాళ్ళతో కలవద్దు, ఇలాగా వాళ్ళని దండించకూడదు. వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైతే అది తప్పు ఇది చేయొద్దు అన్నావో వాళ్ళు మాట్లాడడం మానేస్తారు, నీకు విషయాలు చెప్పరు. ఇంకా
కాబట్టి నువ్వు జడ్జి చేయకుండా వాళ్ళని వినాలి ముందు. తర్వాత వాళ్ళని టచ్ చేయాలి ప్రేమగా. చిన్నపిల్లలు అయితే దగ్గరికి తీసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే కూడా వాళ్ళని అప్పుడప్పుడు హగ్ చేసుకోవడం, టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక కంఫర్ట్ని, ఒక సెక్యూరిటీని, ఒక ఇంటిమసీని టచ్ అనేది ఇస్తుంది. నాలుగోది ట్రస్ట్. నువ్వు వాళ్ళు అబద్ధం చెప్తున్నారని తెలిసినా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అనకూడదు అని. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఇంకా అసలు మాట్లాడడం మానేస్తారు. కాబట్టి నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు, నీ మీద నమ్మకం ఉంది, నువ్వు నిజమే చెప్తావని నాకు తెలుసు అనేది చెప్తా ఉండాలి. కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా మనం మానిటర్ చేయాలి. చాలామంది పేరెంట్స్ ఓవర్ యాంగ్జైటీ, వీళ్ళు ఓవర్గా యాంగ్జైటీ అయిపోయి ఈ యాంగ్జైటీని అంతా వాళ్ళ మీద చూపిస్తారు. సో అది కూడా రాంగ్. నువ్వు యాంగ్జైటీని దాచుకోవాలి, ఏదైనా ఉన్నా కూడా ఇండైరెక్ట్గా డీల్ చేయాలి. మైక్రో మేనేజ్మెంట్ అంటారు. మైక్రో మేనేజ్మెంట్ అంటే ప్రతిదాన్ని ఇది చేయొద్దు, అది తప్పు, ఇది తప్పు, నువ్వు పనికిరావు, నువ్వు మార్కులు రావు అని నిందిస్తూ ఉంటారు, కంట్రోల్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళలో రెబల్ నేచరు, కోపము, అసంతృప్తి పెరిగిపోతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ గమనించి ఇండైరెక్ట్గా డీల్ చేయాలి. వాళ్ళకి చెప్పేది కూడా ఎలా చెప్పాలి ఆలోచించి ఇండైరెక్ట్గా చెప్పాలి, వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకూడదు. ఇది ఇంపార్టెంట్. అట్లాగే మోడలింగ్ అంటాం. అంటే పేరెంట్స్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు. వీళ్ళ బిహేవియర్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకని మీ బిహేవియర్లు ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎదురుగా మనం బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం బిహేవియర్ ఉంటే వాళ్ళు కూడా అది కాపీ చేస్తారు. ఇమిటేట్ చేసే పవర్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకొని ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు వింటూ ఉంటారు. సో మనం ఫోన్లో ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా పిల్లలు ఉన్నారు అన్న ఒక స్పృహతో మనం జాగ్రత్తగా మాట్లాడాలి. సో వీళ్ళ మీద ఎలా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక తల్లి తండ్రి ఉన్నారు, వీళ్ళు దుబారా చేస్తుంటారు అనుకో, పిల్లలు కూడా దుబారా చేద్దాం అనుకుంటారు. రేపు పిల్లలు నువ్వు అది వద్దని అంటూ నువ్వు మాత్రం అది కొన్నావు కదా, నీకు అవసరం అది, నువ్వెందుకు కొన్నావు, నన్నెందుకు కొనొద్దు అంటున్నావు అని ఒక గొడవకు వస్తారు. సో మనం కొనేటప్పుడు పాపో లేకపోతే ఎవరో నన్ను ఫలాంది కొనంటే అది నాకు అవసరం లేదండి, అవసరం లేదు నేను ఎందుకు కొనాలి, అవసరం ఉన్నదే కొనాలి అనేది నువ్వు పిల్లల ముందు చెప్తా వస్తే వాళ్ళకు కూడా అది మైండ్లోకి వస్తుంది. అంటే అవసరం ఉన్నది కొనాలి తప్ప కోరుకున్నదంతా కొనాల్సిన అవసరం లేదు. మనకు అవసరమా లేదా అంటే నీడా కాదా, వాంట్ వేరు నీడ్ వేరు. నీడ్ ఉంటేనే కొనాలి, వాంట్ అనేవి అనంతం, అన్నీ కావాలనిపిస్తుంది. సో అవి అవసరం లేదు అన్న ఇది చేయాలి. అంటే నీ బిహేవియర్ ద్వారా, నీ మాటల ద్వారా వాళ్ళల్లో కలిగించాలి తప్ప నువ్వు డైరెక్ట్గా వాళ్ళని నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది తాగొద్దు, ఇది తినద్దు అని చెప్తూ ఉంటే వాళ్ళు రెబల్ నేచర్ వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే పిల్లల ఎదుగుదలని అర్థం చేసుకొని వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ రోజువారీ యాక్టివిటీలు ఏంటి, ఇవన్నీ వాళ్ళ సోషల్ మీడియాలో ఏమేమి చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇండైరెక్ట్గా వాళ్ళని నువ్వు మారుస్తా రావాలి తప్ప డైరెక్ట్గా వాళ్ళని నిందించడం కావచ్చు, లేకపోతే వాళ్ళని తిట్టడం కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం లేకుండా నువ్వు ప్రవర్తించడం కావచ్చు, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది నీకు దూరం అయిపోయి ఇంకెవరికో దగ్గర అవ్వడం మొదలవుతుంది. సో అందుకని పేరెంటింగ్ అనేది వెరీ డిఫికల్ట్. ఒకవేళ ఇవన్నీ మేము చేయలేం కదా, మాకింత నాలెడ్జ్ ఎక్కడదా అనుకున్నప్పుడు ఇవాళ ఆన్లైన్ కూడా పేరెంటింగ్ కౌన్సిలర్స్ చాలామంది ఉన్నారు. ఏదో గ్రూప్లో చేరితే నామినల్ ఫీజు కడితే వాళ్ళు మీకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు, పేరెంటింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు సిస్టమేటిక్గా చెప్తారు. కాబట్టి పిల్లలని కేర్లెస్గా వదిలేయకుండా వాళ్ళ మీద నిఘా పెట్టాలి. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ తల్లిదండ్రులతో కూడా తప్పు ఉన్నట్టుగానే కనబడుతుంది. వీళ్ళ పిల్లల్ని అబ్జర్వ్ చేయడం, వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఒక రోజు రాదు కదా, కొద్ది రోజులకి ఎవాల్వ్ అయి ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు పసిగట్టి ఉండాలి. అది వీళ్ళు పసిగట్టలేదు. లక్కీగా సుఖాంతమైంది. అదర్వైజ్ ఇలాంటి పిల్లలు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్సువల్ ర్యాకెట్, హ్యూమన్ ట్రాఫికింగ్ లెక్క కానీ వెళ్ళిపోయింటే దొరికేది చాలా కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.